Daily. Taste the Daily. ఏడాది చివర్లో వచ్చిన బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పలు రికార్డులు నమోదు చేసింది. కేవలం హిందీ వెర్షన్లో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా 3 వారాల్లోనే 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 5న ఓ మోస్తారు అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏడాదిలో 1000 కోట్లు రాబట్టిన ఏకైక సినిమాగా నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. కానీ ఒక్క ప్రాంతంలో మాత్రం ఈ సినిమా నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. నిజానికి డిసెంబర్ 5న భారత్తో సహా యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. కానీ పశ్చిమాసియాలో మాత్రం దీనిపై నిషేధం విధించారు. ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమాన్ వంటి గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు. దీంతో ఈ చిత్రం నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సో ఈ బ్యాన్ వల్ల కనీసం $10 మిలియన్ అంటే సుమారు 90 కోట్లు నష్టం వచ్చిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు. యాక్షన్ చిత్రాలకు గల్ఫ్ దేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో దురంధర్ సినిమాను అక్కడ విడుదల చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. అక్కడ విడుదల కాకపోవడంతో సుమారు 90 కోట్లు నష్టపోయామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే గల్ఫ్ లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కూడా మిగతా చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది దురంధర్. ఇక ఈ సినిమా సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.